హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన నలుగురికి మన డీల్ అనేది షేర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోని మీరు లైక్ చేయడం వల్ల మీలా ఇంకో నలుగురికి మన డీల్ అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం డిజైన్ ఏం వేసుకుందామో తెలుసుకుందాం. ఈరోజు నేను మరొక సరికొత్త వీడియో అనేది చేయడం జరిగింది మీకోసం. నెక్ రౌండ్ చుట్టూ షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేశానండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ రౌండ్ చుట్టూ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేయడం జరిగింది. తర్వాత షుగర్ బీడ్స్ పక్క నుంచి గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ అనేవి యూజ్ చేస్తూ నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు కర్వ్ షేప్ ఉంది కదా, అక్కడ స్టిచ్ చేయడం జరుగుతుంది. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవడం జరిగింది. తర్వాత గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ యూజ్ చేశాను కదనా, దాని ప్రక్క నుంచి మళ్ళీ షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. అలా నెక్ రౌండ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది వీడియోలో చూపించిన విధంగా. ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి చాలా పోస్ట్ చేయడం జరిగిందన్న. ఎవరైనా చూడని వారు ఉంటే లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందన్న. చూడని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెళ్ళి రీల్స్ చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్ డిజైన్స్ చాలా పెట్టాం మనం. అదేవిధంగా పీకాక్ డిజైన్స్ కూడా పెట్టామండి. బేబీ గణేష డిజైన్స్ పెట్టాం. ఒకసారి వెళ్ళి లింక్స్ ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. షుగర్ బీడ్స్ కుట్టాను కదా, దాని ప్రక్క నుంచి మళ్ళీ జరీ థ్రెడ్ అనేది యూజ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. గొలుసు కుట్టు అనేది జాగ్రత్తగా తన ప్రక్క నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను నేను. అలా ఇంకొక లైన్ కూడా గొలుసు కుట్టు అనేది వేసుకుంటూ వస్తున్నాను నేను.
నాట్ అనేది వేయడం జరిగింది. ఫ్రంట్ నేను షుగర్ బీడ్స్తో స్టార్ట్ చేశాను కదన్నా. ఫ్రంట్ ఎప్పుడు బ్లౌజెస్ కుట్టినప్పుడు మనం గొలుసు కుట్టు అనేది వేసుకోవాలి జరీ థ్రెడ్ తోటి. నేను ముందు వేసి చూపించలేదు, అందుకని ఇప్పుడు వేస్తున్నాను నాన్న. ఒక 3 లైన్లు లేదా 2 లైన్లు వేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా గొలుసు కుట్టు వేయకుండా షుగర్ బీడ్స్ కుట్టడం వల్ల బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు నీడిల్ అనేది షుగర్ బీడ్స్ మీద పడడం వల్ల డిజైన్ అనేది అంత నీట్గా కనిపించదు. పూసలు అనేవి విరిగిపోతూ ఉంటాయి నాన్న. అందుకని ఫస్ట్ మనం జరీ కుట్టుకున్నట్టయితే గొలుసు కుట్టు ఆ స్టిచ్చింగ్ అనేది దాని ప్రక్క నుంచి వెళ్తుంది. అంటే కుట్టుకోవడానికి విసులుగా, చూడడానికి అందంగా ఉంటుంది. అందుకని ఫస్ట్ ఎప్పుడు కుట్టుకున్నా, ఏ బ్లౌజ్ కుట్టుకున్నా జరీ అనేది కుట్టుకున్నాను, మర్చిపోవద్దు. తర్వాత డిజైన్ నేను అలా డ్రా చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. దానికి షుగర్ బీడ్స్ ఇంకా ముత్యాలు యూజ్ చేసుకున్నాను నాన్న. వైట్ కలర్ రౌండ్ బీడ్స్ అనేవి యూజ్ చేసుకున్నాను. వాటిని ఉపయోగించి మనం డిజైన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందన్న. డిజైన్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా, ఎంతవరకు యూజ్ అవుతుంది, ఈ డిజైన్లో మీకు నచ్చిన పార్ట్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి నాన్న. అంతకంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నాన్న. మగ్గం వర్క్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వారికి ప్లీజ్ మీకు తెలిసిన నలుగురికి మన రీల్ అనేది షేర్ చేయండి. మీరు మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చేసి మీకు పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్న. నాట్ అనేది వేసుకున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో నాట్స్ వేసుకోవడం అనేది కంపల్సరీగా చేయాలండి. ఎందుకంటే నాట్స్ వేసుకోవడం వల్ల బై మిస్టేక్గా కుట్టేటప్పుడు ఎక్కడైనా తెగిన దారం ఊడిన లైన్ మొత్తం ఊడిపోతుంది. అలా ఊడకుండా ఉండాలంటే, అంటే శ్రమ ఎక్కువ అవుతుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా స్టిచ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో నాట్స్ వేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేయకుండా ఉంటారు. డిజైన్స్ ఎలా ఉన్నాయో మీరే మీ మాటల్లో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు నాన్న. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న.